మరొక 100 రోజులు ఓపిక పట్టాలి. 100 రోజులు ఈ యొక్క ఉత్సాహాన్ని మనం కొనసాగిస్తే 100 రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మళ్ళీ మనం అందరం కూడా చూడబోతున్నాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టినటువంటి శనిని మనం వదిలించుకోబోతున్నాం. 100 రోజుల్లో సైకోని తరిమి కొట్టబోతున్నాం. 100 రోజుల్లో రైతుల్ని మళ్ళీ రారాజులు చేయబోతున్నాం. 100 రోజుల్లో యువకులకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. 100 రోజుల్లో బడుగు బలైన వర్గాల్ని మళ్ళీ అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని మళ్ళీ పైకి తీసుకొని రాబోతున్నాం. 100 రోజుల్లో దళితుల పైన ఆడపడుచుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలని అగాత్యాలకి అడ్డం పెడుతున్నాం. 100 రోజుల్లో పోలవరాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ శంకారావం పూనుకోబోతున్నాం. 100 రోజుల్లో మనకంటూ ఒక రాజధాని ఉందని గొప్పగా చెప్పుకునే విధంగా అడుగులు వేయబోతున్నాం.